వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. సో హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్స్ ఛానల్. నేను మీ టింకు. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉప్పల్ బాలు ఉన్నాడు. అతను ఇంటర్వ్యూ చేద్దామని పిలిచినాము. కాకపోతే ఇటు ఇంటర్వ్యూ తప్ప మిగతా అన్నీ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రస్తుతం ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పేసి కూర్చోబెట్టిన కొంచెం శాంతంగా. సో చెప్పు ఉప్పల్ బాలు, నీ సంగతి. తోలుకొచ్చింది నువ్వు, చేసేది నువ్వు, చెప్పేది నువ్వు. ఎక్కడ ఇప్పుడు? మా ఇంట్లో. వేసేసాడు, బాగా వేసేసాడు. మీ ఇల్లు ఎక్కడ? నేను ప్రెసిడెంట్గా ఉప్పల్లో ఉంటున్నాను. ఇంకా అంతే. నిన్న ఫోన్ చేసి ఇష్టపుట్టులో ఉన్నాను అంటే రోజు ఒక ఊరు తిరుగుతుంటా, రోజు ఒక ఇంటికి పోతుంటా. నువ్వు ప్రస్తుతానికి ట్రెండింగ్లో లేవెందుకు? ఎందుకు లేని చాలా ఉండే మార్కెట్లో. కనిపిస్తలేవు అసలు ఎవరికి. అంటే ఇన్ని రోజులు చాలా మంది వాడుకున్నారు కదా, మళ్ళా టచ్చర్ ఖరాబ్ అవుతుంది. నిన్న ఏ విధంగా వాడుకుంటారు? అన్ని రకాలుగా వాడుకుంటారు. శారీరకంగా ఏది కావాలంటే వాడుకుంటారు. మానసికంగా కూడా. మానసికంగా కూడా కావాలని అడుగుతారు కొంతమంది. నువ్వు అడగలే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యా బాబు, నాకు పిల్లలు ఉన్నారు. ఎందుకు నువ్వు నాకు ఇలాంటి నిందలు పోతున్నావు? పెళ్ళైన వాళ్ళు ఎక్కువ అడుగుతారు నన్ను. నీకు యువశేఖర్ కొడంగల్కి పెళ్ళయింది అని విన్నాము. సో అది ఎంతవరకు నిజము? యువశేఖర్ నాకు పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాం. సో ఇద్దరు మగవాళ్ళు ఎవరు? ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఆయన మొగని నేను ఆడ. నువ్వు ఒప్పుకుంటున్నావు? అవును. పిల్లలు కంటావా? పిల్లలు ఎందుకంట? పిల్లలు కనంది ఎట్లా అంటావు మళ్ళా? పెళ్ళి చేసుకుంటే పిల్లలు కన్నా రూల్ లేదు మార్కెట్లో. దత్తత తీసుకుంటావా? దత్త కూడా అవసరం లేదు. నన్ను తీసుకో. నేను తీసుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇంతకీ నీ ఏజ్ ఎంత? మినిమం ఇప్పుడు 28లో పడ్డా. నాకన్నా చాలా చిన్నాడు, కానీ చాలా పెద్దగా కనిపిస్తున్నావు. అంటే నీ కొంచెం బాడీ స్ట్రక్చర్ సూపర్గా ఉంది. ఒకసారా షాక్ అయ్యారా నా టచ్చర్ చూసి? టచ్చర్ కాదు వాళ్ళు, స్ట్రక్చర్. టచ్చర్ టచ్చర్ కాదు, స్ట్రక్చర్. మ్యారేజ్ ఇంతకీ ఏ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పటివరకు అయితే ఎవరిని చేసుకోలేదు. ఎవడన్నా నచ్చితే చేసుకుంటాను. నన్ను చేసుకుంటావా? ఆల్రెడీ పెళ్ళి అయింది, సర్వీస్ అయింది. పోనీ మా కెమెరామెన్ చేసుకుంటావా? బెటర్, పర్వాలేదు, బాగున్నాడా? కంపల్సరీ. నీ హెయిర్ ఎందుకు ఇంత పెద్దగా ఉంది అమ్మాయిలాగా? అంటే నేను లేడీ గెటప్ వేస్తాను కాబట్టి అప్పుడు హెయిర్ అవసరం కాబట్టి పెంచుకున్నాను. లేడీ గెటప్ వేసావా? టోటల్గా అన్ని బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయా? నువ్వు ఒక మగవానిలాగా పుట్టి ఒక ఆడదానిలాగా జీవిస్తున్నావు, నీకేం అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ప్రజల్లో నీకు ఒక చీప్గా చూస్తారు నిన్ను. చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. అది నా ఇష్టం. బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి నీ సమాధానం ఏంటి? ఏమని చెప్తాను, చాలా సంతోషపడతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అమ్మ నాన్న ఏమనలేదు ఎప్పుడు? ఎందుకంటారు, ఏమనరు. ఇలా పుట్టుతున్నావు ఎందుకు, ఇలా చేస్తున్నావు ఎందుకు అని అనేవాళ్ళు అంటారు. మనం పట్టించుకోవద్దు కదా. మనం ఒక రేంజ్కి ఒక ముందుకు వెళ్ళాలంటే అన్ని అవమానాలు భరిస్తేనే ముందుకు వెళ్తాం. పెద్ద పెద్ద నాయకులని, పెద్ద పెద్ద వాళ్ళనే తిడుతుంటారు. మనం ఎంత? నువ్వు నాయకులతో పోల్చుకుంటున్నావా? ఎస్. ఎందుకలా? నాకు ఇష్టం. వాళ్ళే అంత పెద్ద. వాళ్ళకి తేడా లేదా? లేదు కాబట్టి మాట్లాడు. ఆర్టిస్టు, వాళ్ళు నాయకులు. అవును. ప్రజల్ని పరిపాలించే వాళ్ళు. రేపు నేను కూడా పరిపాలిస్తాను. ఎవరిని? ప్రజల్ని. పరిపాలిస్తావో లేదు తెలియదు కానీ పాలైతావు. చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంతవరకు మీ అమ్మ నాన్న వాళ్ళ ఫోటోలు ఎక్కడ వైరల్ అవ్వలేదు, ఎక్కడ చూపించలేదు. మరి మీ అమ్మ నాన్న ఫోటో నిన్న వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు చూశాను. వాళ్ళేనా? కాదు. వాళ్ళు తెలిసిన మా అక్క బావ. మీ అమ్మ నాన్న ఎవరు? మా డాడీ చనిపోయి మా మమ్మీ ఉంది. నేను ఇంకా ఎక్కడ ఉంటారు? మమ్మీ ఊర్లో ఉంటుంది. తను ఏం చేస్తారు? కూలి పని. మీరు? నేను షూటింగ్స్. పర్ మంత్ ఎంతగా సంపాదిస్తారు మీరు? ప్రస్తుతానికి నెలకు ఒక 20-30 వేలు వస్తాయి. నెలకు ఆర్డినరీ పని చేసే వాళ్ళకే వస్తుంది 20-30 వేలు. మీలాంటి సెలబ్రిటీస్ ఇంకా ఒకప్పుడు 70-80 లక్షలు వచ్చేవి. ఎక్కడ పెట్టుకునేటోను అవన్నీ? నీలాంటి వాళ్ళకి ఇచ్చేటోని. ఎందుకట్లా? ఎందుకంటే ఇక నువ్వు నాతో పాటు ఉంటావు కాబట్టి నీకు ఇచ్చేవాడిని, వాడుకుంటావు కాబట్టి. ఎవరిని? నన్ను. నిన్ను వాడుకోవాలా? ఏ విధంగా వాడుకోవాలి నిన్ను? నేను మూవీకి వెళ్తే మూవీ తీసుకెళ్ళాలి, నేను నడుచుకుంటూ వెళ్తే నా వెంబడి రావాలి, నైట్ నేను వండుకుంటే పెట్టుకుని నాతో పాటు వండుకోవాలి. నా వల్ల కాదు, నీతో పడుకోవడం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? సో బాలు,
మేమైతే మీ మమ్మీ డాడీ ఫోటో అయితే చూపిద్దాం అనుకుంటున్నాము. ఓకే షూర్. మాకు పంపిస్తావా నువ్వు? మా మమ్మీ ఫోటో ఉంది, మీ డాడీ ఫోటో? ఆ ఫోన్ ఖరాబ్ అయింది, ఇంటికాడ ఉంది, లేదు ఇప్పుడు ప్రస్తుతం. నీ ఫోన్ ఖరాబ్ అయిందా? నీది? నాది ఖరాబ్ కాలేదు. లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? సో ఉప్పల్ వాళ్ళు ప్రస్తుతానికి అలసిపోయి దూపైతుంటే ఒక కొబ్బరి బోండం అడిగాడు. బోండం తీసుకొచ్చి ఇస్తే దాన్ని స్ట్రా నోట్లో ఒక విధంగా పెట్టుకొని తాగుతున్నాడు. సో బాలు అది చేస్తావా నువ్వు రోజు? చెయ్యర్లు చేస్తే బాగుంటుంది. నీకు బాగుంటుందా? మరి నాకు నీదే చేసినప్పుడు నీకెందుకు బాధ? నీకు కుర్చీ తాతకి గొడవ అయింది అసలు? చేద్ది ఏమైనా అవుతుందా? అలా చేయడం మధ్య నువ్వు ఇలా చేస్తే ఫీల్ అయ్యావు, నేను ఇలా చేస్తే ఫీల్ కావా? ఇది కూడా అంతే. ఛానల్ అందరు చూస్తారు, ఎందుకు అలా చేస్తున్నావు? చూడని తప్పేముంది? మార్కెట్లో నువ్వు నా మీద చేసినప్పుడు నేను అక్కడ చేస్తే తప్పే ఉంది. నువ్వు అమ్మాయిని ఒప్పుకున్నావు కదా? నువ్వు అబ్బాయిని ఒప్పుకున్నావు కదా? ఒప్పుకున్నా. అన్నప్పుడు చేస్తే తప్పే ఉంది. అంతలే కాల్ది సరే కానీ కనబడాలి జనాలకి. ఎందుకు భయపడతామండి? ఏం తప్పు చేసాం భయపడతామండి ఇక్కడ? సరే కానీ కుర్చీ తాతకి నీకు గొడవ ఏంది అసలు? ఆయన నాకేం గొడవ లేదే. గొడవ ఉందని చెప్పారు నాకు. అవును, వైజాగ్ సత్యని తిట్టాడు, అవమానించాడు కాబట్టి దానికి చిన్న గొడవ చేశాం. అసలు ఈ సోషల్ మీడియాకి రావాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు అనిపించలేదు. నేను ఫస్ట్ టిక్ టాక్ వస్తే రీల్స్ చేస్తుంటే వేరే వాళ్ళు నువ్వు కూడా చేయి బాగా ఫేమస్ అవుతావు అని అన్నారు. అయ్యావా? వేసేసాడు, బాగా వేసేసాడు. టిక్ టాక్ నీ వల్లనే అంట కదా బ్యాన్ అయింది? లేదు, నా వల్ల టిక్ టాక్ లేసింది. మళ్ళీ ఇప్పుడు తీసేశారు కదా? తీసేసారంటే కస్టమర్స్ ఎక్కువ తీసేశారు. కస్టమర్సా? పబ్లిక్ ఎక్కువ. నాకు కాదు, పబ్లిక్ చాలా మంది చేస్తున్నారు. అది మన ఛానల్ కాదు, చైనా వాళ్ళదని తీసేశారు. ఇండియా వాళ్ళది కొత్తగా రిలీజ్ అయింది కదా, నువ్వు డౌన్లోడ్ చేసుకోలేదా? అదే వాడుతున్నా. ఏది? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నావా? చేస్తున్నా. ఎలాంటివి? అన్ని యాంగిల్ చూపిస్తున్నా. నీవా? నా ఇప్పుడు నీవు చూపించాలా? సరే, ఏదో పెద్ద మూట తెచ్చుకున్నావు. ఏం మూట అది? లేదండి, బ్యాగ్ ఈ మధ్యలో చిన్నగా ఉంది బ్యాగ్ అని పెద్దది మెయింటైన్ చేస్తున్నా. కాండమ్లు ఉన్నాయి దాంట్లో? అలాంటివి యూజ్ చేయనండి. నువ్వు చేస్తుంటావు కదా అప్పుడప్పుడు. ఎందుకు? దెబ్బల కోసం. నువ్వు వస్తావా? వస్తా రా, మన అప్పుడు యూజ్ చేస్తా. సరే చూపి, బ్యాగ్లు ఏమేమి ఉన్నాయి? నిజంగా కాండమ్లు ఉన్నట్టున్నాయి. అలాంటివి మేము వాడమండి, అఫీషియల్ వాడతాం మేము. ఇదేంటి ఇది? ఇది పెద్ద పర్సు, ఇది చిన్న పర్సు. ఇది పెద్ద సైజు, చిన్న సైజు. పెద్ద సైజు, చిన్న సైజు తెలియదా? తెలుసు. నీది పెద్దదా, నువ్వు అందరు తెలుసులే. దిస్ ఈజ్ లిప్స్టిక్. లిప్స్టిక్ కాదు, లిప్స్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? నీ బావ అనుకుంటా ఫోన్ చేసేది. ఇది లిప్స్టిక్ అన్నట్లు. లిప్స్టిక్ అలా పెట్టుకొని చేస్తావా? ఇలా రాసుకోవాలి. రాసుకొని పెట్టుకోరు, రాసుకుంటే బాగుంటుందా? దిస్ ఈజ్, ఇది పెద్ద సైజు ఉంటుంది, సెంట్ బాటిల్. అమ్మ నాదే అది. ఇదిగో, ఇది ఇలా మూత తీసి బా ఇలా కొట్టుకోవాలి. వద్దు, ఇది తెల్లగా వస్తుంది. తెల్లగా ఏది వస్తుంది? దిస్ ఈజ్ ఫెయిర్ అండ్ లవ్లీ. 5 రూపాయలది వాడతా. నీ అందానికి రహస్యం అదేనా? నా అందానికి ఇది 5 రూపీస్. 2007 నుంచి యూజ్ చేస్తున్నా. ఒకసారి రుద్దుకో. ఇప్పుడు ఆల్రెడీ రుద్దుకుని వచ్చాను. దిస్ ఈజ్ పోరడా. పోరడ కాదు అది, పౌడర్. పౌడర్. జబర్దస్త్లో యాంకర్గా నేను అడిగిరంట కదా? అడగలేదు, షూటింగ్ చేశా. షూటింగ్ చేసావా? ఎందుకు మానేసావు మళ్ళీ? ఎందుకు మానేసావు జబర్దస్త్? నేను మానేయలేదు, నాకు కంటిన్యూ ఆఫర్స్ ఇవ్వలేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుని నన్ను వదిలేశారు. నిజం అదేనా? నిజం అదే. జనాలకు తెలియని నిజం ఒకటి ఉంది, చెప్పమంటావా? చెప్పండి. నిన్ను మెడ పట్టుకుని నూకేశారంట కదా బయటికి. చెప్పు తెగుతుంది, అంత సీన్ ఉందా? ఏమో కూడా నన్ను నూకేంత సీన్ లేదు, ఇది చెప్పి తిరుగుతుంది. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నేను బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయనండి, జస్ట్ బావాలను మెయింటైన్ చేస్తా. బావాలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నువ్వు వైజాగ్ సత్యది ఏంది మీ ఇద్దరిది? అంటే మీ ఇద్దరు కలిసే ఉంటారా? కలిసే ఉంటాం, కలిసే వండుకుంటాం. కలిసే చేసుకుంటారా? మేము చేసుకోము. చేపించుకుంటారా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 2 లక్షల మంది. 2 లక్షల మంది నీకు మెసేజ్ చేస్తారా? చెయ్యరు, కొంతమంది వేస్తారు. బ్యాడ్ కామెంట్స్ వస్తాయా? రోజు అవే పెడుతుంటారు.
నీకు ఫోన్ కాల్ కూడా ఎక్కువ వస్తున్నట్టు ఇప్పుడు నేను కూడా రీసెంట్గా చూసిన చాలా మంది ఫోన్లు చేసి సతాయిస్తారు, టైంపాస్ కాల్ చేస్తుంటారు, నాకు బాగా నచ్చదు. ఇంకా అసలు ఫోన్ లిఫ్ట్ చేయవు ఎవరిని? కొంతమంది లిఫ్ట్ చేస్తా, కొంతమంది లిఫ్ట్ చేయను. నార్మల్గా వాట్సాప్లో పెడితేనే చూస్తావు కదా. ఎస్, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇలా చూడండి ఇప్పుడు ఇదిగో దిస్ ఈజ్ కొత్త నెంబర్ రింగ్ ఇచ్చాక దిస్ ఈజ్ బ్లాకింగ్. అలా ఎంతమంది చేస్తావు బ్లాక్? ఇప్పుడు 1,00,000 మంది చేసింట. సిమ్ మార్చచ్చు కదా. మార్వను, అది నా ఫేవరెట్. ఈ నెంబరా 85. రోజు ఒక బాటిల్ తాగి పడుకుంటావంటే కదా. ఐ డోంట్ నో డ్రింక్, నేను డ్రింక్ చేయను, ఓన్లీ బీరు. అప్పుడప్పుడు పార్టీ ఉన్నప్పుడు మంది అవుతా. స్మోక్ చేస్తావా? అలవాట్లేదండి. ఒక ఆర్టిస్ట్గా స్మోక్ చేయమంటే నీకు ఛాన్స్ వస్తే చేయలేవా? అప్పుడు చేస్తాను కానీ ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయ, మరి నేను ఇస్తాను నీకు ఛాన్స్. ఎలాంటిది? ఎలాంటిది? స్మోక్ చేయాలి. ఇవ్వండి. చేస్తావా? చేస్తా. అరే ఆ సిగరెట్ ఇక్కడ ఇవ్వండి. యాక్టర్గా నువ్వు సిగరెట్ తాగాలి. సో గాయస్, ఇదైతే ఓన్లీ ఒక ఆర్టిస్టు దానికోసమే చేస్తున్నాము. ఎవరు ధూమపానం ఎంకరేజ్ చేయకండి, తాగకండి. సో నువ్వైతే తాగు. పెట్టు. నాదా అది? అంటే అలా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని పెద్ద హీరోలతో అంటున్నావు. ఎవరా హీరోలు? ప్రభాస్తో కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవితో లాంటి పెద్ద పెద్దలతో చేయాలని ఉంది. కొడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి. ఎందుకు? నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, తన ఫ్యాన్ నేను. అతనితో నిన్ను పోల్చుకోలేరు ఫ్యాన్స్. పోల్చుకోకుండా అభిమానంగా నేను పూజిస్తాను, నా ఇష్టం అది. పూజిస్తావా పవన్ కళ్యాణ్? పూజిస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా. నీకు నెలకి ఇంత కమాయిస్తున్నా సరే బండి లేదు, కారు లేదు, ఎందుకు? నీకు లేదని చెప్పిందా? మళ్ళీ మెట్రోలో వచ్చావు కదా ఇప్పుడు. స్కూటీ కొనుక్కున్నా 1,00,000 రూపాయలు పెట్టి, స్ప్లెండర్ ప్లస్. స్ప్లెండర్ ప్లస్ స్కూటీ అంటారు దాన్ని. అప్పుడు స్ప్లెండర్ ప్లస్ కొన్నా, ఇప్పుడేమో స్కూటీ కొనుక్కున్నా. మొత్తానికి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుస్తుంది. అబద్ధాలు ఎందుకు అవుతుంది? స్ప్లెండర్ ప్లస్ అనేది బైక్, స్కూటీ అంటే యాక్టివా. యాక్టివా లేదు నాకు, ఇది ఉంది. ఏమంటారు దాన్ని? స్కూటీలో ఇంకొక పేరు ఉంటుంది దానికి. స్కూటీలో ఇంకొక పేరు ఏముంది? నేను స్కూటీ పేర్లు చెప్తా, దాంట్లో నీ బైక్ ఏదో చెప్పు. నా బైక్ కాదు, ఇస్పా ఉంది నాకు. ఇస్పానా? తెలీదు ఇంతవరకు. స్కూటీ ఇస్పా. ఏ కలర్? ఎల్లో. అది ఇస్పా కాదు, వెస్పా. ఇస్పా ఉంది నాకు. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు? 1,30,000 కొన్నాను. ఎప్పుడు కొన్నావు? 2004, 2002లో. 2002లో వెస్పా రిలీజ్ అనే అవ్వలేదు. ఇప్పుడు 2004 ఇది? 2024 ఇది. 24 కదా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. కారు ఎందుకు కొనలేదంటే, కారు కొంటే ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, 20,000 ఇవ్వాలి, డీజిల్ పోయించాలి. కారు ఖరాబ్ అయినప్పుడు 20-30 వేలు అయితే అంత డబ్బులు నా దగ్గర లేవు. నేను సంపాదించింది మా ఊర్లో చిన్న ఇల్లు కట్టుకున్నా. మా మమ్మీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడైతే ప్రస్తుతం డబ్బులు లేవు. తెలంగాణ పోరగాన్ని. ఫాలోయింగ్ పెట్టుకొని నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్నా, రుచి చూపిస్తున్నది వంట ఛానల్ ఉంది, అదొకసారి మెయింటైన్ చేస్తాడు. దాంట్లో నేను అప్పుడు బాగా రీల్స్ ఎక్కువ చేసేది. నాకు కొన్ని ఆఫర్స్ వచ్చినందుకు యూట్యూబ్ ఛానల్ చేయేంత బిజీలా లేక బయట నాకు ఈవెంట్స్, మ్యారేజ్లో, పెళ్ళిళ్ళకి ఎక్కువ వెళ్తున్నా. దానికి 20,000 50,000 ఇస్తున్నారు. కాబట్టి అది ఎక్కువ, అవి దీనికన్నా దాంట్లో ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి వెళ్ళొచ్చు. తర్వాత అంటే ఇప్పుడు ఆఫర్స్ మొత్తం తగ్గినాక అప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి కొన్ని అప్పుడప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఛానల్ ఎవరు యూజ్ చేస్తున్నారు? ఒకసారి మెయింటైన్ చేస్తున్నాడు, ఒక 30K 35K వచ్చారు. సార్ పేరు సీను. ఆయన మెయింటైన్ చేస్తున్నారు. 30K ఉన్నారు, 35K ఉన్నారు, ఇప్పుడు 40K అయింది. ఇంకా తర్వాత ఇక చేద్దామంటే నాకు అంత టైం లేదు, దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా, దాన్ని అన్ని చేయాలని తలకాయ నొప్పి. మీ రిలేషనా సీను? కాదు, జస్ట్ ఫ్రెండ్. ఎలా పరిచయం?
ఇప్పుడు నువ్వు ఎలా పిలిచావు ఆయన కూడా అలా పిలిచాడు ఒకప్పుడు. అలా పిలవంగానే ఛానల్ అప్పగిచ్చేసినావు అతనికి. మరి నమ్మాలి కదా. నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా? వస్తాయండి. ఎంత వస్తాయి? 30,000 20,000 వస్తాయి. మళ్ళీ ఇందాక అడిగితే ఒక 20,000 వస్తే నేను నెలకు సంపాదించానని చెప్తున్నాను. అప్పుడు వచ్చేవి, ఇప్పుడు బంద్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్ చేయట్లేదు, తగ్గించాను. చెప్పేవాడిని అబద్ధాలా? చాలా మంది పెట్టుకున్నారు, చాలా మందికి డబ్బులు వస్తున్నాయి కదా, ఒప్పుకుంటాను. మరి ఇందాక అడిగితే 20,000 per month. అవునండి, ఒకప్పుడు నాకు 2 లక్షలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఒక్క రోజులో 1,00,000 సంపాదించిన రోజు కూడా ఉంది. నేను చెప్పలేదే, ఇప్పుడు రావట్లేదు. ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు నాకు ఉన్న ఈవెంట్స్ తగ్గినాయి. అంటే వెళ్తున్నా నాకు టైం దొరకట్లేదు. నాకు హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒకటే రోజు 2 ఈవెంట్లు పిలుస్తుండ్రు పెళ్ళిళ్ళకు, 2కి వెళ్ళలేను కదా. నా బాడీ కూడా చూసుకోవాలి కదా, డబ్బు నా బాడీ బాగుంది కానీ పాటు కాపాడుకోవాలనుకుంటున్నా. ఇంకోసారి అన్న నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏ పాట గురించో? అన్ని పాటలు. నీకు ఏ పాట? అన్ని పాటల గురించి. నీకు చాలా మంది ఫోన్ చేసి నీతో ఎక్కువ మాట్లాడే మాటలు ఏంది? మీ ఫ్యాన్ అంటారు, మీరంటే ఇష్టం, మీ వీడియోస్ బాగుంటాయని అడుగుతారు. నాకు ఎక్కువ అమ్మాయిలు ఫ్యాన్స్, ఎక్కువ అమ్మాయిలు ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఎక్కువ. అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ నాకు. అబ్బాయిలు కూడా ఉన్నారు కానీ అమ్మాయిలు కొంచెం ఎక్కువ. నిన్ను కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడతారు, కొంతమంది మెచ్చుకుంటారు. అది కామనే కదా. రిటర్న్ నీ నుంచి వాళ్ళకి సమాధానం ఏంది? నా వీడియోలు నచ్చే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదే నాకు చాలా అనుకుంటున్నా. నువ్వు కూడా ఒకసారి చెప్పేసి మన వాళ్ళకి. హాయ్ నమస్తే, నేను మీ ఉప్పల్ బాలు. ఇది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడే కొత్తగా వచ్చింది మార్కెట్లో, కొత్తగా యాంకర్ కూడా ముద్దుగా ఉన్నాడు. ప్లీజ్ సపోర్ట్ రాకీ బాయ్స్, ప్లీజ్ సపోర్ట్. ఛానల్ పేరు కూడా చాలా బాగా పెట్టారండి. టైటిల్ నాకు బాగా నచ్చింది. లైక్ చేయండి, మాత్రం గంట బెల్ గుద్దండి, కొట్టండి.